ఓం శక్తిమోములండి. కమాన్ ఇండియన్ కమాన్ షాపులండి. నమస్కారములండి. ఓం శక్తిమోం. ఓం శక్తిమోం. రాజక్రియం ఏమండి, మనము రాజక్రియం చేస్తున్నాం. అది ఎలాంటి రాజక్రియం చేస్తున్నాం? డబ్బులు సంపాదించుకునే రాజక్రియం, ఇంటిని నడిపించుకునే రాజక్రియం, ఒకరికొకరు మోసం చేసుకునే రాజకీయం. ఆ రాజకీయం మనం అనుకుంటాము, మనము రాజకీయం చేస్తున్నాము, ఎవరికి మోసం చేసి మనము డబ్బులు లాగేసుకుంటాము, మనము ఏదో ఇంటిని నడిపించేసుకుంటాము అనుకుని మనం అనుకుంటాం. కానీ అది సక్సెస్ అవుతుంది. కాకపోతే ఇప్పటికైనా ఎప్పటికైనా అది మోసమే. అది ఏ విధంగా మోసమేనండి. నీకు కాకపోతే నీ బిడ్డలకైనా అది చూపిస్తుంది. ఇది సత్యం అండి. ఇది సత్యము. మనము చనిపోతే, అంటే ఈ శరీరము పోతే, మనము మన ఆత్మలు చనిపోవు. మన ఆత్మలు తమ బిడ్డలతోనే తిరుగుతుంటాయి. అదే ఉత్తర ద్వారాలతో ఉంటాయి, చూస్తూనే ఉంటాయి. అక్కడ దేవుడు చూపిస్తూ ఉంటాడు. నీ నీ నిజ జీవితంలో నువ్వు ఎలా కర్మం చేసావు, ఎలా ధర్మం చేసావు, అదే అక్కడ నీ బిడ్డల ద్వారా చూపిస్తుంటాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, నేను చేశాను ఏంటి, నా బిడ్డలు ఏంటి, ఇది ఇది సత్యం అండి. ఇది ఓం సత్యంలో స్వర్గంలో ఉన్న మాటలు. మనం కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు ఏంటి రకరకాల మాంసాహారాలు తినేస్తాం, పక్షులు కూడా తినేస్తాం. అవన్నీ కూడా ప్రేతాత్మలు ఆ ఉత్తర ద్వారంలోనే నీతో కలుస్తాయి, నీతో మాట్లాడతాయి. నువ్వు అనుకుంటావు ఏంటి చనిపోతుంది, ఏంటి ఉత్తర ద్వారంలో వచ్చాను, ఈ ద్వారానికి వచ్చాను, కుకుడు కూడా మాట్లాడుతుంది, మేక కూడా మాట్లాడుతుంది. అవంటావండి. హలో కమాన్ ఇండియన్, కోడి మాట్లాడుతుందండి. నువ్వు నన్ను తిన్నావు, నాకు శక్తిని తీసుకున్నావు. మేక కూడా అదే మాట్లాడుతుందండి. అప్పుడు నీ దగ్గరే ఉంటాయి. అక్కడ నీకు ఆకలి ఉండదు, ఏముండదు. ఆ ఉత్తర దౌడులు అలా తిరుగుతుంటావు అనమాట. ఆ కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు నువ్వు ఏవేవి తినుంటావు, దాని మధ్యనే తిరుగుతావండి. దేవుడి దగ్గర వెళ్ళవు. ఆ 4 ద్వారాల్లో నువ్వు బయట వరకే తిరుగుతావు, లోపలికి వెళ్ళాలంటే నో ఎంట్రీ. ఇది సత్యమైన మాటలు. మనలో మనం గొడవలు ఎందుకు వస్తావంటే, ఆ కోళ్ళు, మేకలు, ఆ పందులు, కుక్కలు, నక్కలు మాంసాహారాలు తినేసే అవి ఈ నీలకంఠేశ్వర ఇదై మనలో మనకి కోపాలు పుట్టించి గొడవలు వస్తాయి. ఇది సత్యం అండి.